తారకన్న పచ్చబొట్టు వేయించుకున్నా, ఎందుకు నీకు అంత ఇష్టం తారకన్న అంటే? తారకన్న నిన్ను చూడాలని సినిమా నుంచి ఇష్టం మాకు, ఇప్పటి నుంచే కాదు, 12 సంవత్సరాల తర్వాత అన్నది జరుగుతుంది, కోసేసుకుంటాం లోపల. ఏమని ఇంకేం లేదు, ఇంక మాటలు లేవు, అన్న కనబడాలి అంతే. మాకు డాన్స్ ఎలా అనిపించింది అన్న? ఎన్టీఆర్ చిన్న శాంపిల్ ఇచ్చారన్న, 30 సెకండ్ ప్రోమో, థియేటర్లు తగలబడిపోతాయి అంతే. 14వ తారీఖు మామూలుగా ఉండదు. ఈ రోజు నైట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బుక్ మై షో ఓపెన్ అవుతుంది చూడండి, క్రాష్ ఇంకా కాదు. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ని సోషల్ మీడియాలో. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయన్న, ఆ కుక్కల గురించి పట్టించుకుంటే ఏనుగు ఎప్పుడు వెళ్తాయి? ఏనుగు ఎన్టీఆర్ అంటే సింహం, ఏనుగే, అవన్నీ పట్టించుకో మేము అసలు. అంటే కొన్ని విధాలుగా టార్గెట్ చేస్తున్నారు ఎన్టీఆర్ని కొంతమంది. సో ఏం చెప్తారు? టాలెంట్ ఉన్నవాడికి టాలెంట్ ఉంటానప్పుడు చెట్టు మీద మంచి పండు ఉంటేనే రాళ్ళు తగులుతాయి. ఎన్టీఆర్ టాలెంటెడ్ పర్సన్ కాబట్టి విమర్శిస్తారు. టాలెంట్ లేకపోతే వేరే వాడిని ఎందుకు విమర్శిస్తారు చెప్పు? టాలెంట్ ఉన్నవాడికి దెబ్బలు పడుతుంటాయి, అన్ని దాటుకొని వచ్చాడు ఎన్టీఆర్. ఇన్ని చూసాడన్న ఇలాంటి అన్ని విమర్శలు ఎన్టీఆర్. సో ఎప్పుడు పాలిటిక్స్లోకి వస్తున్నారు? అది వద్దన్న, ప్రస్తుతానికి పాలిటిక్స్ వద్దన్న. మాకు సినిమాలో బెస్ట్. ఇంకొక 20 సంవత్సరాలు అన్న మాకు సినిమాల్లో మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే తర్వాత అంటే చాలా మంది సీఎంగా చూడాలని కోరిక. ఇప్పుడు వద్దు, చంద్రబాబు బతుకుంటే మాకు వద్దన్న. చంద్రబాబు ఉన్నది బాగా చేస్తాడు చంద్రబాబు. తర్వాత ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ ఎవరు అనుకో? ఎన్టీఆర్ అన్న మాకైతే. కూడా మంచి డాన్సరే, కానీ మాకైతే ఎన్టీఆర్. అంటే ఒక తెలుగు వాడు నార్త్ లో తొలగొడతానంటారు, దుమ్ము దులిపేస్తాడు. ఇప్పుడు దాకా అక్కడ జరుగుతున్న బుకింగ్ చూడండి, ఆఫ్టర్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బుకింగ్ చూడండి, తగలబడిపోతుంది. బిగ్ మాస్టర్ ఎన్టీఆర్ది ఆ సినిమా ఇట్లా వారి అంచనాలతో ఉందండి. ఇలాగే మా ఎన్టీఆర్ గారు ప్రతి ఒక్క సినిమా సంవత్సరానికి ఒక సినిమా తీసి ఇట్టు మీద ఇట్టు కొట్టి మా అభిమానులని ఉత్సాహంగా పరిచి కాలర్ ఎగరేసే విధంగా సినిమా ఎట్టు కావాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హృతిక్ రోషన్ హాలీవుడ్ నుంచి తీయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఎంట్రీ కావడం ఈ సినిమా. అదేవిధంగా హృతిక్ రోషన్ సినిమానే కంటే కహోనా ప్యార్ కే సినిమా చూశాను నేను ఒక 20 years బ్యాక్. ఆ సినిమాకి ఇట్లా బ్లాక్ బస్టర్ అయింది. అదేవిధంగా ఎన్టీఆర్కు ఇదొక సినిమా హిందీలో నటించడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ సినిమా, ఈ సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతుంది. నాదైతే తిరుపతి పక్కన మదనపల్లి. మా ఏరియాలో నందమూరి ఫ్యామిలీకి ఎంత అభిమానిస్తారంటే, మా సైడ్ జాతరలు ఫేమస్ అన్న, చాలా ఫేమస్ మా సైడ్ జాతరలు. మా సైడ్ జాతరకి ఖచ్చితంగా వచ్చేసి పొట్టేలు కొడతారు. బట్ అయితే ఒక నందమూరి ఫ్యామిలీకి మాత్రమే థియేటర్ దగ్గర 30 మంది 40 మంది కలిపి పొట్టేలు కొడతారు. ఆ పొట్టేలు కొట్టడమే కాదు, ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అనాథలు కానీ ఎవరున్నా ఎన్టీఆర్ అని చెప్పాడు, ఆ రోజు పాలాభిషేకాలు చేయొద్దండి, 10 మందికి సహాయం చేయండి అని చెప్పాడు. కాబట్టి మా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 30 పొట్టేళ్ళు 20 పొట్టేళ్ళు 20-30 పొట్టేలు కొడతారు. అవునన్నా, పొట్టేలు దేవునికే కొడతారు. ఎన్టీఆర్ కూడా ఒక దేవుడు, వాళ్ళ తాత. మనకు తెలియదు కృష్ణుడు ఎలాగుంటాడు తెలియదు, కర్ణుడు ఎలాగుంటాడు తెలియదు, దేవుళ్ళు ఎలాగుంటాడు తెలియదు. ఆ రూపం ఎత్తిన సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన కంటిన్యూ చేస్తూ మా జూనియర్ ఎన్టీఆర్ గారు మాకు దేవుళ్ళలాగా ఎప్పుడు నిలిచిపోయినారు. పొట్టేళ్ళు ఎవరు కొట్టకూడదు అన్న, అభిమానంతో మనస్ఫూర్తిగా ఎవరు కొట్టినా వాళ్ళు దేవుళ్ళే. కాబట్టి మా ఊరు కొడతారు, మా ఏరియాలో పొట్టేళ్ళు కొడతారు. బట్ అయితే ఆ పొట్టేళ్ళు ఫ్యాన్స్ కొడతారు, 10 మంది అనాథాలకి పెడతారు, చుట్టుపక్కల ఉన్న అనాథాలకి. మా అన్న సినిమా రిలీజ్ అవుతుందంటే మా పండగ కాదు, ఎంతో మంది ఒక్కరోజు అన్నం లేని వాళ్ళకు కూడా ఆ రోజు సంతోషపడతారు. ఎందుకు తెలుసా? ఎన్టీఆర్ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది, అందరూ కలిపి అన్నదానాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని వాళ్ళు ఎంతో సంతోషపడతారన్న. అది చాలన్నా, నీకు సినిమా హిట్ కొట్టినావా ఫ్లాప్ కొట్టినావా అది కాదు అనవసరం. ఇక్కడ ఒక అభిమానిగా ఆయన అభిమానులకు ఏం చెప్తున్నాడు మీరు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే. ఒక మనం అభిమానించే ఆయన మనకేం నేర్పిస్తున్నాడు, ఆయన చూసి మనం ఏం నేర్చుకున్నాం. మాకు నేర్పించాడన్న అన్న ఒకటే, అరే నాకు పెట్టడం కాదు, 10 మంది మీ చుట్టుపక్కల ఉంటారు కదా, ఒక్కరోజు అన్నం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సహాయం చేయాలని మా అన్న చెప్తాడు. అది మేము ఇప్పటికీ పాటిస్తున్నాం, ఎప్పటికీ పాటిస్తాము. ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు, మా కొన ప్రాణం ఉన్నంత వరకు, అన్న కొన ప్రాణం ఉన్నంత వరకు ఆయన మేము మర్చిపోము, ఆయన చెప్పిన మాటలు మర్చిపోము. ఒకటే చెప్తా, ఈ ప్రీలిమించులో తిరిగిన వాళ్ళు కూడా అందరికీ ఒకటే చెప్తా, అన్నం చూసామా క్షేమంగా ఇంటికి పోయినామా. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.